ఇటువంటి ల్యాప్టాప్ ఇది HP Z3 నోట్బుక్. దీని గొప్పతనం ఏంటంటే దీంట్లో 64 GB ర్యామ్ ఉంది. 64 GB ర్యామ్ అండ్ 4 కోర్ ప్రాసెసర్ ఉంది అండ్ 4 GB గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. ఇది స్పెసిఫిక్గా నేను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొన్నాను. యాక్చువల్గా దీని కాస్ట్ మనకి బయట మార్కెట్ నుండి తెప్పించాల్సి వస్తుంది. కొత్తదైతే 3 lakhs వరకు ఉందన్నమాట. సో ఇటువంటి ల్యాప్టాప్తోని ఏమేమి చేయొచ్చు అంటే ఎవరికి ఇటువంటి ల్యాప్టాప్ యూస్ఫుల్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే దానికి సంబంధించిన ఐటమ్స్ అనేవి మీ దగ్గర ఉండడం అనేది చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ హార్డ్వేర్ నేర్చుకోవాలి అంటే హార్డ్వేర్ పార్ట్స్ అనేవి పాతవైనా కొత్తవైనా సరే ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 4 GB ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది. అలాగే వెబ్ డెవలప్మెంట్ చేయాలన్నా సరే ఒక 4 GB 2 GB ర్యామ్ ల్యాప్టాప్ ఉన్నా సరిపోతుంది. బట్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ అడ్మినిస్ట్రేషన్, లైనక్స్ అడ్మినిస్ట్రేషన్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, లేదా ఏదైనా గ్రాఫిక్స్ వర్క్ చేయాలి అంటే వీడియో ఎడిటింగ్ చేయాలి అంటే, ఫొటోస్ని ఎడిట్ చేయాలి అంటే ఇటువంటి పనులకు కూడా హై అండ్ ల్యాప్టాప్స్ కావాల్సి వస్తుంది. అంటే గ్రాఫిక్స్ వర్క్ చేయాలి అంటే వీడియో ఎడిటింగ్ చేయాలంటే మెయిన్ గ్రాఫిక్స్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు విండోస్ అడ్మినిస్ట్రేషన్, సర్వర్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి అంటే హై ర్యామ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రాసెసింగ్ అనేది అన్నిటికీ కావాలి. ప్రాసెసర్ అనేది అగైన్ ప్రోగ్రామింగ్ చేయడానికి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాయడానికి పెద్ద ప్రాసెసింగ్ క్యాపబిలిటీ అవసరం లేకపోవచ్చు. బట్ మల్టిపుల్ యూజర్స్, మల్టిపుల్ ప్రోగ్రామర్స్తో హ్యూజ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు కూడా హై రీసోర్సెస్ కావాలి. లైక్ ప్రాసెసర్ హై కావాలి, ర్యామ్ హై కావాలి, హార్డ్ డిస్క్ హై కావాలి. ఇప్పుడు సర్వర్స్లో అయితే 8 కోర్ ప్రాసెసర్ అని, 10 కోర్ ప్రాసెసర్ అని, 12 కోర్ ప్రాసెసర్ అని ఇలా కోర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైం సర్వర్లో 2 ప్రాసెసర్లు ఉండొచ్చు, 4 ప్రాసెసర్లు ఉండొచ్చు. 4 ప్రాసెసర్లు ఈచ్ ప్రాసెసర్కి 8 కోర్స్ అని, 10 కోర్స్ అని, 12 కోర్స్ అని ఉంటాయి. అవి హ్యూజ్ కాస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ అంటే ఒక క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్గనైజేషన్లో బంచ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. అంటే థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి వాళ్ళ డేటా సెంటర్స్లో ఉంటాయి అన్నమాట. సో అంత హై కెపాసిటీ లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా కష్టం కదా. మరి ఇటువంటి ఎన్విరాన్మెంట్లో ఎవరైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో అంటే హ్యూజ్ రీసోర్సెస్ ఉన్న ఎన్విరాన్మెంట్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో ఇటువంటి ల్యాప్టాప్ అనేది మీ చేతిలో ఉంటే కనుక మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయొచ్చు. బేసికలీ ఐఎమ్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ అండ్ MCSE అండ్ CCNA సర్టిఫైడ్. సో దాట్ నేను ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. బట్ ఐ లైక్ టు వర్క్ విత్ ఆల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ ఉంటాను అండ్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాను, యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేస్తున్నాను. ఇలా రకరకాల మల్టిపుల్ ఫీల్డ్స్లో టెక్నాలజీ రిలేటెడ్ ఏదైనా సరే, ఈవెన్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన యాప్స్ని డిజైన్ చేయడానికి నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఆటోమేటెడ్ ఆల్గో ట్రేడింగ్ అంటారు అన్నమాట. సో హ్యూమన్ బీయింగ్స్ కాకుండా ఆటోమేటిక్గా ట్రేడింగ్ చేయడం, వీటి మీద కూడా రీసెర్చ్ చేస్తున్నా. ఈ రీసెర్చ్ చేసే భాగంలోనే రకరకాల ఐడియాస్ వచ్చి నేను ఈ వీడియోలు రికార్డ్ చేస్తున్నా. సో బేసిక్గా ఇటువంటి ల్యాప్టాప్ అనేది ప్రైమరీలీ గ్రాఫిక్స్ మీద వర్క్ చేసే వాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ వర్క్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో అడ్మినిస్ట్రేషన్ సైడ్ వెళ్ళాలంటే కనుక ఇప్పుడు విండోస్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి అంటే మీకు విండోస్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి విండోస్ సర్వర్ కావాలి, విండోస్ క్లయింట్ కావాలి. నాట్ ఓన్లీ విండోస్ క్లయింట్, ఎటువంటి క్లయింట్ అనేది కావాల్సి వస్తుంది. మరి అటువంటి అప్పుడు మీకు ఒక 10-15 కంప్యూటర్స్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ ప్రాక్టీస్ చేయడం కష్టం. సో ఇటువంటి ల్యాప్టాప్ ఉంటే ఏమవుతుందంటే VMware అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి, నాట్ ఓన్లీ VMware టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ అంటారు. సో వర్చువలైజేషన్ టెక్నాలజీ, సేమ్ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆల్సో. అంటే హార్డ్వేర్ ఒకటే బట్ మల్టిపుల్ కంప్యూటర్స్ని బిల్డ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్లో సింపుల్గా VMware వర్క్ స్టేషన్ లాంటిది ఇన్స్టాల్ చేసి దాంట్లో విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేయొచ్చు, తర్వాత విండోస్ క్లయింట్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేసి విండోస్ క్లయింట్స్ ఒక 10 క్లయింట్స్ని ఇన్స్టాల్ చేస్తే ఒక 11 కంప్యూటర్స్ అంటే ఒక సర్వర్ అండ్ 10 కంప్యూటర్స్ ఉండే నెట్వర్క్ అనేది తయారైపోతుంది.
సో విండోస్ సర్వర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఈ విండోస్ సర్వర్ని డొమైన్ కంట్రోలర్గా మార్చి ఈ డొమైన్ కంట్రోలర్తో మిగతా 10 కంప్యూటర్స్ని కంట్రోల్ చేసేటట్టు, అంటే 10 కంప్యూటర్స్ని మెంబర్ కంప్యూటర్స్గా, అంటే ఈ పర్టికులర్ డొమైన్లో యాడ్ చేస్తే టోటల్ 11 కంప్యూటర్స్ నెట్వర్క్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు యాడ్ చేస్తారో ప్రతి 10 కంప్యూటర్స్లో ఏ కంప్యూటర్లోనికైనా సరే ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏదైతే డొమైన్ కంట్రోలర్లో క్రియేట్ చేయబడిందో ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో మీరు క్లయింట్ కంప్యూటర్స్ నుండి లాగిన్ అవ్వచ్చు అనమాట. నాట్ ఓన్లీ లాగిన్ పర్పస్, ఇప్పుడు వన్స్ సర్వర్ ఉంది అంటే ఆ సర్వర్ని యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసి దాన్ని ఒక డొమైన్ కంట్రోలర్గా కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఒక డిఎన్ఎస్ సర్వర్గా కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఒక డిహెచ్సిపి సర్వర్గా కన్వర్ట్ చేయొచ్చు, లేదు అంటే ఒక ఫైల్ సర్వర్గా కన్వర్ట్ చేయొచ్చు, ప్రింట్ సర్వర్గా కన్వర్ట్ చేయొచ్చు. దెర్ ఆర్ సో మెనీ సర్వర్ రోల్స్ అనమాట. ఏ సర్వర్ రోల్ని మీరు యాక్టివేట్ చేస్తే ఆ పర్టికులర్ సర్వర్ అనేది ఆ పేరుతో పిలువబడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేస్తే దాన్ని డొమైన్ కంట్రోలర్ అంటాం. అదే ఎఫ్టీపీకి యూజ్ చేస్తే ఎఫ్టీపీ సర్వర్ అంటాం. అలా ఒక్కొక్క రోల్ని ఒక్కొక్క సర్వర్లో, అగైన్ ఇప్పుడు నేను ఒక్క సర్వర్ గురించి మాట్లాడాను. బిగ్ ఆర్గనైజేషన్స్లో ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క సర్వర్ ఉంటుంది అనమాట. అంటే ప్రింట్ సర్వర్ ఒకటి, ఫైల్ సర్వర్ ఒకటి, డొమైన్ కంట్రోలర్ ఒకటి, డిఎన్ఎస్ సర్వర్ ఒకటి, డిహెచ్సిపి సర్వర్ ఒకటి, ఇలా రకరకాల సర్వర్స్. అండ్ ఈ సర్వర్స్ అన్నీ కూడా సర్వ్ చేయడానికి థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉంటాయి అన్నమాట. అంత హ్యూజ్ ఎన్విరాన్మెంట్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనేది చాలా చాలా క్రూషియల్ జాబ్ రోల్ అనమాట. అంటే ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నా సరే, ఎంతమంది ఎండ్ యూజర్స్ ఉన్నా సరే, బ్యాక్ బోన్ ఆఫ్ దట్ కంపెనీ అంటే ఎవరు అంటే ఈ సర్వర్ అడ్మినిస్ట్రేటర్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్స్. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు, ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, there are 3 layers. One is front end, back end and middle. సో ఈ 3 లేయర్స్లో రకరకాల కంప్యూటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఎండ్ యూజర్స్కి వస్తే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండ్ యూజర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అనేవాడు ఎండ్ యూజర్ అనమాట. అదే బ్యాంకింగ్ సెక్టార్లో ఫ్రంట్ అంటే కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్ళందరూ కూడా ఎండ్ యూజర్స్. అలా డిఫరెంట్ ఇండస్ట్రీలో రకరకాల టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఈ యూజర్స్ అందరినీ అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అనే ఉంటారనమాట. అగైన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ విండోస్ ఎన్విరాన్మెంట్ అయితే విండోస్ అడ్మినిస్ట్రేటర్స్, లైనక్స్ ఎన్విరాన్మెంట్ అయితే లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్, యునిక్స్ సైడ్ అయితే యునిక్స్ అడ్మినిస్ట్రేటర్స్, ఇలా రకరకాల అడ్మినిస్ట్రేటర్స్ జాబ్ రోల్స్ అనేవి ఈ ఇండస్ట్రీలో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఐటీ ఇండస్ట్రీలో, పర్టికులర్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఐటీ ఇండస్ట్రీలో చాలా 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 ఉన్నాయి. మరి ఇటువంటి జాబ్స్ని సంపాదించడానికి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతారు. ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. మోర్ ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకొని మీ సొంత ఇంటిలోనే ఒక రియల్ టైం ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయగలిగితే కనుక రేపొద్దున మీరు జాబ్స్ ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చాలా విషయాల్ని. యూజువల్గా కంపెనీస్లో ఏం జరుగుతుంది, ఈ యూజర్స్ అందరూ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ వర్క్ చేసిన డేటా అంతా ఒక దగ్గరికి స్టోర్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఆ డేటా అనేది ఎప్పటికీ కూడా సేఫ్గా ఉండాలి. సేఫ్గా ఉండాలంటే డైలీ బ్యాకప్స్ తీయాలి, లేదా వీక్లీ బ్యాకప్స్ తీయాలి, మంత్లీ బ్యాకప్స్ తీయాలి. ఇలా బ్యాకప్ అండ్ రీస్టోర్ కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళకి బ్యాకప్ అడ్మిన్స్గా జాబ్ వస్తుంది అనమాట. అలాగే ఇంతమంది యూజర్స్ వర్క్ చేసినప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ అనేవి ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేయడానికి ప్రింటర్ అడ్మినిస్ట్రేటర్స్ అనేవి ఉంటారనమాట. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక 10 ఫ్లోర్స్ ఉంటే కనుక 10 ఫ్లోర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ఉండొచ్చు. అంటే బిగ్ ప్రింటర్స్ ఉండొచ్చు అండ్ స్మాల్ ప్రింటర్స్ వాళ్ళ డెస్క్ దగ్గరే ఉండొచ్చు అనమాట. ఈ ప్రింటర్స్ అన్నిటిని అడ్మినిస్ట్రేట్ చేసే వాళ్ళని ప్రింట్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు, లేదా స్పూల్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు. అలాగే డిహెచ్సిపి సర్వర్ని మేనేజ్ చేసే వాళ్ళని డిహెచ్సిపి అడ్మినిస్ట్రేటర్స్ అని, డిఎన్ఎస్ సర్వర్ని మేనేజ్ చేసే వాళ్ళని డిఎన్ఎస్ అడ్మినిస్ట్రేటర్స్ అని, ఇలా రకరకాల పేర్లతో జాబ్ రోల్స్తో మనం పిలవచ్చు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనగానే అన్ని రకాలు నేర్చుకొని రెడీగా ఉండాలి. ఆ పర్టికులర్ కంపెనీలో ఎటువంటి వర్క్ వస్తుంది అనేది మీకు ముందే తెలియదు అనమాట. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వాడు అడిగే క్వశ్చన్కి అన్ని ఆన్సర్లు ఇవ్వగలిగినప్పుడు మీకు ఆ పర్టికులర్ జాబ్ రోల్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో మీరు ఏదో ఒక వర్క్లో పర్ఫెక్ట్గా చేశాము అని ప్రూవ్ చేయగలిగితే కనుక ఆ కంపెనీలో ఆ రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా తీసేసుకుంటారు. సో ఇటువంటి ల్యాప్టాప్ని యూజ్ చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దట్ ఇటువంటి ల్యాప్టాప్ మీ చేతిలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఇటువంటి ల్యాప్టాప్ కొనమని చెప్పి కాదు,
ఇటువంటి ల్యాప్టాప్ లేకపోయినా ఒక 8 GB టు ఒక 16 GB ర్యామ్ ల్యాప్టాప్ ఉన్నా సరే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కోర్స్ కాకపోతే ఒక విండోస్ సర్వర్ ఒక క్లయింట్తో మీరు ఇన్స్టాలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ గ్రాఫిక్స్ గురించి మాత్రం అంటే వీడియో ఎడిటింగ్ చేయడానికి కానీ లేదా ఫోటో ఎడిటింగ్ చేయడానికి మాత్రం ఇటువంటి ల్యాప్టాప్స్ ఉంటే చాలా 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 బెటర్. సో గ్రాఫిక్స్లో వర్క్ చేసే వాళ్ళందరికీ ఈ విషయం ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, లేదా ఇప్పుడిప్పుడే మీరు మొదలెడుతుంటే కనుక కెరీర్ డెఫినెట్గా ఇటువంటి ల్యాప్టాప్ అనేది మీకు యూస్ఫుల్. కోర్స్ మన మార్కెట్లో అయితే దొరకట్లేదు, 16 GB ర్యామ్ వరకే మ్యాక్సిమం దొరుకుతుంది. కావాలంటే మీరు అమెజాన్కి కానీ ఫ్లిప్కార్ట్ కానీ వెళ్ళి కొట్టండి, క్లిక్ చేయండి. సో 16 GB ర్యామ్ వరకే మీకు మ్యాక్సిమం దొరుకుతుంది. ఇంకా కావాలంటే 32 GB ర్యామ్ వరకు దొరకవచ్చు. బట్ దీంట్లోనైతే 64 GB DDR4 ర్యామ్ ఉంది. నేను స్పెసిఫిక్గా అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నాను కాబట్టి నేను కొనుక్కున్నాను. సో మీరు కూడా కొనుక్కోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఈ గ్రాఫిక్స్ వర్క్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడే కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాక్టీస్ చేయాలన్నా సరే, కోర్స్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది రియల్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కాకుండా మీ సొంతగానే ఒక క్లౌడ్ అనేది క్రియేట్ చేసుకుని క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇటువంటి ల్యాప్టాప్స్లో. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇటువంటి ల్యాప్టాప్స్తో చాలా చాలా యూజెస్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇంకా రాబోయే వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా మైండ్లోకి ఏదైనా ఐడియా వచ్చిందంటే మీకు ఉపయోగపడుతుందంటే వీడియో రికార్డ్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. మీరు కూడా రీసెర్చ్ చేసి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి ఇండస్ట్రీలో ఒక వాల్యుబుల్ పర్సన్గా, ఒక వాల్యుబుల్ రీసోర్స్గా తయారవుతారని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ ఇండస్ట్రీలో మంచి హైట్స్కి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. సో షేర్ చేస్తేనే నాకు మరింత ఊపు వస్తుంది మంచి మంచి వీడియోలు చేయడానికి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు అన్ని రకాల నోటిఫికేషన్స్, వీడియో నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో ఇన్స్టెంట్గా మీరు చూసి నాలెడ్జ్ ఇన్స్టెంట్గా గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.